అందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారం. వర్షం పడుతున్నటువంటి ఈ సాయం సంధ్య వేళ ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం జరుపుకోబోతున్నాము భవ్య క్రియేషన్స్ వారి సమంతకమణి ప్రీ రిలీజ్ ఈవెంట్. పోస్టర్ చూసారా? అక్కడ ఒక కార్ ఉంది. ఆ కార్ గురించి మీకు తెలుసా? ఎవరికైనా కార్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసా? తెలియదు. కానీ కారు కనిపించడానికి చాలా కాస్ట్లీ కార్ లాగా ఉంది. ఈ కారు గురించి తప్ప నా దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఈ సినిమాకి సంబంధించినవి లేవు. మల్టీ స్టారర్ సినిమానా ఇది? ఏమంటారు? మల్టీ స్టారరా? అవునా? ఓకే, నా దగ్గర ప్రస్తుతానికి ఉండేటువంటి డీటెయిల్స్ అలా ఒకటే. భవ్య క్రియేషన్స్ అంటే వి ఆనంద్ ప్రసాద్ గారు అంతకుముందు బోలెడని అద్భుతమైన సినిమాల్ని మనకు అందించారు. అలాగే భవ్య సిమెంట్, భవ్య కన్స్ట్రక్షన్స్, భవ్య క్రియేషన్స్. ఆనంద్ ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నిర్మాత వి ఆనంద్ ప్రసాద్ గారు, భవ్య క్రియేషన్స్. నమస్కారం అండి. బాగున్నారా సార్? సార్ మీరే ఈ చిక్కుముడి విప్పాలి ఎలాగైనా సరే. అంటే ఈ సినిమాలో హీరో ఎవరు? అది తెలవకే నేను బాధపడుతున్నాను ఇక్కడ. సో మీరు ఒక పని చేయాలి. ఇది నాది 7వ సినిమా. ఓకే, మీరు ఇప్పటి వరకు ఒక 700 సినిమాలకు కనీసం యాంకరింగ్ చేసి ఉంటారు. అలా వచ్చారా సార్ మీరు? 700 అవ్వలేదు సార్, 700 అవ్వలేదు, ఏదో 200. సో ఆ పని మీకే వదిలేస్తున్నానండి. మాకే వదిలేస్తున్నారా? వదిలేస్తున్నాను. ఓకే, గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆనంద్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే, ఆనంద్ ప్రసాద్ గారు మనకి క్లారిటీ ఇవ్వలేదు హీరోలు ఎవరు అనే విషయంలో. ఈ సినిమాకి హీరో ఎవరండి బాబు? ఎవరు? ఓ సందీప్ నేను అంటున్నాడు, ఆది నేను అంటున్నాడు, నారా రోహిత్ గారు మీరు అంటున్నారు, అండ్ సుధీర్ బాబు గారు కూడా అంటున్నారు నేను 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 నేను. కన్ఫ్యూషన్ ఇంకొంచెం బలపడింది. నాకెందుకో డౌట్, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీరామ్ ఆదిత్య. శ్రీరామ్ ఆదిత్య సుధీర్ బాబు గారి కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది భలే మంచి రోజు. అందుకని శ్రీరామ్ గ్యారంటీగా సుధీర్నే పెట్టి ఈ సినిమా తీసుంటాడు యాజ్ ద హీరో. యా, సో మనకి కొంత డౌట్ క్లియర్ అవుతూ ఉంది. సుధీర్ బాబు గారే హీరో. We welcome Sudhir Babu garu. Vikyata Harithavanam proudly presents the pre-release event of Samantakamani powered by Kala Mandir and also B New Mobiles. మీతో యాక్చువల్లీ మాట్లాడాలనే ఉంది, కానీ మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచినప్పటి నుంచి వాళ్ళ ముగ్గురి ఎక్స్ప్రెషన్స్ కొంచెం మారాయండి. రోహిత్ గారు ఒకలా చూస్తున్నారు, ఆది కూడా కొంచెం డౌట్ వ్యక్తపరుస్తున్నాడు, ఇంకా సందీప్ గురించి చెప్పక్కర్లేదు. అందుకని ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒక్క నిమిషం వెయిట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఇలా చెప్పానని మాత్రం మహేష్ బాబు గారికి చెప్పకండి. ఓకే, సుధీర్ బాబు గారు ఉన్నారు అక్కడే. విత్ యువర్ పర్మిషన్, నాకు అనిపిస్తోంది సుకుమారుడు, లవ్లీ, గరమ్ము, రఫ్, కొంచెం రఫ్ ఇమేజ్ వచ్చింది కదా ఈ అబ్బాయికి. మాస్ హీరో లాగా కనిపిస్తున్నాడు. అందుకే శ్రీరాము ఆదిని పెట్టుంటాడు హీరోగా. ఎస్, తండ్రి గారి వాక్చాతుర్యాన్ని, నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు కాబట్టి ఆదినే సమంతకమణిలో హీరో. ఆది, వి వెల్కమ్ యూ. ఆది ఒక్క నిమిషం ఇలా వస్తారా? యాక్చువల్లీ సుధీర్ బాబు గారు అనుకున్నాం హీరో, కానీ మీ ఏవి అవి చూసిన తర్వాత మీరే అని కన్ఫర్మ్ అయింది. అయినా సందీప్, నారా రోహిత్ గారు కొంచెం అదోలా చూస్తున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒక్కసారి వెయిట్ చేస్తే. థ్యాంక్ యూ. ఈరోజు మాత్రం నాకు చుక్కలు చూపిస్తున్నారు. బాగా హైపర్గా ఉంటాడు కుర్రాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తన పర్ఫార్మెన్స్ ఏమిటో చూపించేశాడు. టైగర్ అనిపించుకున్నాడు. త్వరలో నక్షత్రంలో కనిపించబోతున్నాడు. సందీప్ కిషనే సమంతకమణిలో హీరో. సారీ సందీప్ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్. భవ్య క్రియేషన్స్ హీరో ఎవరో తెలిసిపోయింది మాకు. సందీప్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి యూ ఆర్ ది హీరో ఆఫ్ ద మూవీ. నేనే హీరో. కరెక్ట్. హే,
అక్కడ ఎక్స్ప్రెషన్ చూసావా కొంచెం మారింది రోహిత్ గారిది. హీ హ్యాస్ సమ్ డౌట్స్ యా, హీ హ్యాస్ సమ్ డౌట్స్. ప్లీజ్ మీరు కూడా వెయిట్ చేయరా అక్కడ. కృపయా ప్రతీక్ష కీజియే, ఆప్ కతార్ మే హై. బాణం, ప్రతినిధి, సోలో, జో అచ్యుతానంద, డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ జానరాస్ని ట్రై చేస్తూ ఉన్నారు. ఎవరో నారా రోహిత్ గారు. కథే సినిమాకి ప్రాణం, ఆ తర్వాతే కథానాయకుడు అని నమ్మేటువంటి కథానాయకుల్లో ఒకరు నారా రోహిత్ గారు. అందుకని సమంతకమణిలో కథానాయకుడు నారా రోహిత్ గారు. నమస్కారం అండి. నమస్తే. నేను చాలా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ చేశాను, కానీ ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ రాలేదండి. నాకు ఈ పరిస్థితి రాలేదు. మన నందమూరి నటసింహం మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి ఫుల్ పైసా వసూల్. సో దట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఎలాంటి పాత్ర అయినా సరే అలవోకగా పర్ఫామ్ చేయగలిగినటువంటి నటులు. రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ కన్ఫ్యూషన్ స్టోరీలో మీరు కూడా ఉన్నారా? ఎంత ధైర్యం నువ్వు ఆ మాట అడగడానికి? అంటే అడగాల్సి వస్తుంది సార్. ఏయ్ హలో హలో, నిజం చెప్పేస్తున్నా, అసలు హీరో నేనే. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ శ్రీరామ్ ఆదిత్య. శ్రీరామ్ ఆదిత్య మంచి విషయం ఉన్న డైరెక్టర్ అని తెలిసిపోతోంది. అక్కడ ఫుల్ మస్కా కొట్టేసి వచ్చేస్తున్నాడు. శ్రీరామ్ హాయ్. ఏంటి హాయ్ అసలు? ఫస్ట్ నాకు బాగా గుర్తుంది, భలే మంచి రోజు ఎంత బాగా ప్లాన్ చేశారో, ఆడియో రిలీజ్ అంతా చాలా క్లారిటీ ఉండింది. ఏంటి ఇలా ఉంది పరిస్థితి? నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఏం చేద్దాం, ఒక్కసారి ట్రైలర్ చూసిద్దామా? కాదు, నాకు కొంచెం డౌట్ వస్తుంది. చెప్పండి. ఇక్కడే ఇంత క్లారిటీ లేదు, మీరు సినిమా అంతా బాగానే తీసారా? సూపర్గా తీసామండి. ఓకే అండి, సారీ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. చూద్దాం ఒక్కసారి మేము ఏం చూపించినా. ఓకే, ఒకసారి అందరం కలిసి ఒకసారి ట్రైలర్ చూసేద్దామా? సమంతకమణి నేను ట్రైలర్ చూశాను. నేను అండ్ వెరీ ఎనర్జెటిక్ ఉంది. సమంతకమణి వాళ్ళు చాలా గొడవలు అయినట్టు తెలుస్తుంది. అండ్ బాగా తీశాడు శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అండ్ అందరికీ, టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు, ఆయనతో సినిమా నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఈజ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్, అంతేకాదు వండర్ఫుల్ పర్సన్. సో బెస్ట్ ఆఫ్ లక్ టు ద టీమ్. సమంతకమణి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఒకే ఒక సాంగ్ ఉంది, సిడి లాంచ్ జరగబోతోంది. సిడి లాంచ్ బై పూరి గారు. అండ్ అలాగే ఈ సాంగ్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాము ఆఫ్టర్ ద సిడి లాంచ్. పూరి గారు సిడి లాంచ్ చేశారు, మరి సాంగ్ చూద్దామా? సిట్యువేషన్ కి తగ్గట్టుగా ఒక సాంగ్ ని పెట్టారు డైరెక్టర్ గారు. ఫోటో బూత్ లాంచ్ చేయబోతున్నారు కైరా. రిక్వెస్టింగ్ ఆల్ ద గెస్ట్ టు ప్లీజ్ జాయిన్ అవర్ కాస్ట్ అండ్ క్రూ. సమంతకమణి సెల్ఫీ కాంటెస్ట్. పూరి గారు #selfie with సమంతకమణి. సమంతకమణి మంచి సినిమా కావాలని ఇందాక పూరి జగన్ గారు అన్నారు. మంచి ప్రొడ్యూసర్, మంచి హ్యూమన్ బీయింగ్ ఆనంద్ ప్రసాద్ గారు, వారికి అధికమైన లాభాలు తీసుకురావాలని ఈ సినిమా అందరికీ, ఇందులో ఉన్న హీరోలందరికీ మంచి సక్సెస్ తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కెన్ వి హియర్ జెన్నీ స్పీక్ ప్లీజ్? అందరికీ నమస్కారం అండి. First of all, I would like to thank you Sriram Aditya. When he asked me to come for one character, I said I'm looking for some lead and all. Then he said 4 handsome heroes are working here. Then I said okay, background lo oka chinna character una, I will come and do it. But later I'm like confidently I can say that this movie gonna be big hit. Looking forward and as much as excited I am like you people. Thank you so much. Kaira is going to speak now. Kaira. Firstly, hello everyone.
I'm so glad to be a part of this event, and I want to thank the entire team of Samantha Kamani. All the best to the 4 dashing heroes and the 3 beautiful actresses there. And a very special thank you and a very special all the best to Bhavya Creations and Anand sir, because I think I'm very lucky to be a part of another production by Bhavya Creations, which is directed by Puri sir, Puri Jagannath, and it's called Paisa Vasool. So I feel very, very happy and honored to be here because we are on the schedule of Paisa Vasool. And thank you, Puri sir. Thank you to Puri Connects, Shami ma'am, and everyone for having me here. And once again, the trailer looks amazing. The film's gonna rock. All the best. థ్యాంక్ యూ కైరా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని, మీరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. Firstly, I would like to thank, obviously, Sriram for making me part of this brilliant multi-starrer project, because being part of a film where Rajendra Prasad garu, Sudhir Babu, Adi, Sandeep Kishan, Nara Rohit, intamandi unna movie loni, it's truly an honor to be a part of this film. And I had an amazing time shooting for the entire film. Samir garu, thank you so much for all your valuable advice. And Puri Jagannath garu, it's an honor to meet you. It's amazing being part of Samantha Kamani, and I hope everybody likes the film. Thank you. థ్యాంక్ యూ చాందిని. అనన్య. Yeah. I just want to take the time to thank Sriram Aditya firstly, and Sriram, the co-director as well, for approaching me for such a cool role. And I'm really, really happy to be a part of such an amazing film and star cast. Everyone is so talented, and I'm sure you're all going to enjoy the film, so please catch it in a cinema near you. Thank you to everyone tonight, Puri sir, Bhavya Creations, and everyone who's here. Thank you. ఈ సినిమాలో నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే, నలుగురు హీరోలు నేను హీరోనంటే నేను హీరో అని కొట్టుకునే రేంజ్లో 4 క్యారెక్టర్లని మరిచినటువంటి శ్రీరామ్. ఆ క్రెడిట్ శ్రీరామ్కి చెందుతుంది. మీరందరూ సినిమా చూసాక ఆశ్చర్యపోతారు, మీరెందుకండి హీరో అన్నారు, మీరేం తగ్గారు అని. నేను ఎప్పుడు తగ్గే ఉంటాను, ఏం పర్లేదు. సినిమా చూసాక తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాలు సినిమాలో పనిచేసిన నాకు సమంతకమణి ఒక అందమైన కళ. ఆ అందమైన కళని మీరందరూ చూసి ఆ కళని నిజం చేయాలని నాకు విపరీతంగా అంటే ఈ జనరేషన్తో నేను పనిచేస్తే నాతో ఎలా ఉంటుందో అని భయపడే నాకు నా తమ్ముళ్ళ కన్నా నా బిడ్డల కన్నా ఎక్కువగా నాతో ఫ్రెండ్లీగా ఉండి నాతో పనిచేసిన ఆ నలుగురికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అట్లాగే నా మిత్రులు ఆనంద్ ప్రసాద్ గారు ఒక టేస్ట్ ఉన్న ఒక జెంటిల్మన్. అలాంటి జెంటిల్మన్ ఒక టేస్ట్ ఉన్న సినిమాని అన్నే రవి అనే ఒక కుడి భుజంతో మమ్మల్ని అందరినీ నడిపించి, మరి ముఖ్యంగా ఈ సినిమా పనిచేసేటప్పుడు నేను విపరీతంగా ఎంజాయ్ చేసింది సమీర్ రెడ్డి కెమెరామెన్ గారు. కెమెరా, యూ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్, ఫెంటాస్టిక్. వన్స్ అగైన్ సమంతకమణి ఒక అందమైన కళ. ఆ కళని మాకు అందించినందుకు శ్రీరామ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా సినిమా చూసి ఆ కళని మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది మాట్లాడతారు ఇప్పుడు. ఆది. హాయ్ అండి, అందరికి నమస్కారం. సినిమాలో హీరో ఎవరు నేను చెప్తూ ఉన్నాం. క్లియర్గా క్లారిటీగా హీరో శ్రీరామ్ ఆదిత్య, డైరెక్టర్ హీరో ఈ సినిమాకి. చాలా చాలా బాగా ఈ సినిమాని తను తీసాడు. ఎందుకంటే తను నాకు వచ్చి కథ చెప్పినప్పుడు తను ఏదైతే చెప్పాడో అది స్క్రీన్లో కనబడింది. నాకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అట్ ది సేమ్ టైం వెరీ హ్యాపీ టు బి వర్కింగ్ విత్ సందీప్, సుధీర్ అండ్ రోహిత్. నిజంగా ఒక మంచి ఫ్రెండ్స్. అండ్ ఎక్కడ మేము ఐ థింక్ నలుగురం ఎక్కడ ఈగోస్ లేకుండా అన్నీ పక్కన పెట్టి క్యారెక్టర్స్ అనుకొని దాన్ని మేము చేసాం. సో రేపొద్దున మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు తప్పకుండా తెలుస్తుంది. మళ్ళీ లవ్లీ తర్వాత సమంతకమణి ఆయనతో పనిచేయడం చాలా చాలా హ్యాపీ. సో అలాగే చాందినితో సో షీ
నాకు పేరు చాందిని అనమాట. సో చాందినితో పనిచేయడం వెరీ హ్యాపీ అండి. అండ్ ఇట్స్ టీమ్ వర్క్. సినిమా అనేది టీమ్ వర్క్. ఒక హీరో, ఒక హీరోయిన్, లేకపోతే ఒకరి వల్ల కాదు, మొత్తం అందరూ కలిస్తేనే సినిమా. సో ఈ సినిమా ఒక టీమ్ వర్క్తో మీ ముందుకు రాబోతుంది. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సందీప్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సమంతకమణి అనగానే ఇంతసేపు సరదాకు స్కిట్లో ఏదో ట్రై చేయాలని ట్రై చేసాం, ఎవరి హీరో అది ఇది అని. బట్ నలుగురు హీరోలు కలిస్తే ఇంత సరదాగా షూటింగ్ జరగచ్చు అనేది ఇది మాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దానికి ఫుల్ క్రెడిట్ మా ఆనంద్ ప్రసాద్ గారికి, రవి గారికి, మా డైరెక్టర్ శ్రీరామ్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి. అండ్ ఈ సినిమాలో నాకు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూస్తూ పెరిగానో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో యాక్ట్ చేయడానికి ఒక అవకాశం. చాలా నేర్చుకున్నాను. మా ఇద్దరు కాంబినేషన్ చాలా క్యూట్గా, చాలా ఫన్నీ సీన్స్ కూడా కుదురుతాయి. సో చాలా నేర్చుకున్నాను రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేనేం చెప్పకూడదు అనుకుంటున్నా. డైరెక్ట్గా సినిమాలో చూడండి, మీకు నచ్చుతుందని నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఆల్ అండి. నారా రోహిత్ గారు మాట్లాడతారు. సమంతకమణి దీంట్లో నలుగురు హీరోలు, ఎవరు హీరో అని కొట్టుకోవడం కాదండి, అందరూ మంచి మంచి పాత్రలు వేశాం. అండ్ డెఫినెట్గా హీరో శ్రీరామాదిత్య ఈ సినిమాకి ఒక మంచి కథను తీసుకొచ్చి ఒక నలుగురు హీరోలను ఒప్పించే విధంగా ఆ కథ ఉండడం వల్ల మేమందరం చేయడం జరిగింది. అండ్ ఇలాంటి ఒక సినిమాని నలుగురు హీరోలను పెట్టుకొని ప్రొడ్యూస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ ఒక మంచి సినిమాని నిర్మించినందుకు. అండ్ ద హోల్ టీమ్, పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మెన్ దగ్గర నుంచి టు ద ప్రొడక్షన్ టీమ్, ఎవ్రీ వన్ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, భవ్య క్రియేషన్స్ నెక్స్ట్ సినిమా పైసా వసూల్. సో నేను పూరి గారి సినిమాల్లో ఎప్పటి నుంచో బాలయ్య బాబుతో ఎప్పుడు చేస్తారని వెయిట్ చేసేవాడిని. సో మేము ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆ సినిమా ఉంది చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పైసా వసూలు అవ్వాలి, ఆ సినిమాకి 10 సినిమాలు పైసా వసూలు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సుధీర్ బాబు గారు టు ప్లీజ్ స్పీక్. బాలయ్య గారు వస్తారేమో అనుకున్నా. అంటే ఒక చిన్న ఆశ ఉంది. అంటే ఆయన సినిమాలకి బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళాం. ఆ సినిమా షోల్లో పేపర్లు చింపి ఎగిరేసాం. రేపొద్దున ఆయనతో పాటు ఓ ఫోటో పేపర్లో పడుతుందని చెప్పి కొద్దిగా ఆనందంగా వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే డిసప్పాయింట్మెంట్. కట్ నో ప్రాబ్లం. నా నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తాను. అది డెఫినెట్గా ఆ రోజు వస్తుంది. అండ్ ఫైనల్గా ఈ సినిమా మీరు ఎందుకు చూడాలంటే హీరోల కోసం కాదు, హీరోయిన్ల కోసం కాదు, సమంతకమణి కోసం, ఆ కారు కోసం. అద్దిరిపోద్దండి ఆ కారు కోసమైనా మీరు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మా అందరికీ డిఫరెంట్ కారణాలు ఉన్నాయి గొడవపడి ఆ కారుని సంపాదించడం కోసం. మీరు మాత్రం రేపు ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చి ఎక్కడైనా సరే బయట ఈ కారు కనిపిస్తే తీసుకెళ్ళిపోయి మీ పెద్ద బీరువాలో ఇది పెట్టుకుంటారు షూర్గా. సో July 14th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్లోనే, ఓన్లీ ఇన్ ద థియేటర్స్ చూడండి. అండ్ థ్యాంక్ యూ. సారీ బాబాయ్, లవ్ యూ ఆల్. ఒక చిన్న థింగ్ ఐ వాంట్ టెల్. ఈ ఫంక్షన్లో సమంతకమణి అనేది ఒక డ్రీమ్. అంటే ప్రతి ఇండివిజువల్కి, నాకు సినిమా డైరెక్టర్ కాబట్టి నాకు సినిమా తీయాలని కల ఉంటుంది, మీకు ఇండివిజువల్గా అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా. అలాంటి ఒక డ్రీమ్ నాకు సమంతకమణి. ప్రతి క్యారెక్టర్ ఈజ్ జస్ట్ లైక్ యూ అండ్ మీ. మనకి డే టు డే లైఫ్లో అయ్యే ఒక చిన్న థింగ్స్, మన యాటిట్యూడ్స్ నుంచి వచ్చే క్యారెక్టర్స్ ఇవి. సో యూ విల్ షోర్గా కనెక్ట్ అవుతారు. యూ విల్ జస్ట్ సీ, అరే ఇది నేనే కదరా, అది నేనే కదరా, అది నేను అట్లా చేశా కదరా. దిస్ ఈజ్ హౌ యూ విల్ థింక్ వెన్ యూ సీ ద ఫిల్మ్, ఇస్ వాట్ ఐ ఫీల్. సో సినిమా అంతా అది చెప్పడం మర్చిపోయాను. సినిమా ఎడిట్ చేశాను, చూశాను, అందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. సినిమా షోర్గా బాగుంటుందండి. యూ విల్ లవ్ ఇట్. నేను చెప్తున్నా కదా, కళ్ళు మూసుకొని ధైర్యంగా వచ్చేయండి థియేటర్స్కి. యూ విల్ ఎంజాయ్. మీరు పెట్టిన 200 రూపీస్ విల్ గో నో వే. యూ విల్ లాఫ్ అండ్ యూ విల్ ఎంజాయ్. అండ్ దానికి ఆ స్టేజ్ తీసుకోవడానికి ప్రవీణ్ పూడి, ద ఎడిటర్, ఐ థింక్ హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఓన్లీ థింగ్, just believe yourself. First you believe yourself before anybody believes, and dreams come true. Please, thank you. సమంతకమణి రిలీజ్ అవుతుంది. సినిమా డీటెయిల్స్ కొన్ని తెలిసాయి. మిగిలిన డీటెయిల్స్ కోసం తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూద్దాము.
గుడ్ నైట్, శుభరాత్రి, టేక్ కేర్, బై బై. శివాజీ క్రీస్తు శకం ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో జన్మించాడు. శివాజీ తండ్రి సహాజీ, తల్లి జీజాబాయి. జీజాబాయికి సంభాజీ తర్వాత పుట్టిన కొడుకులందరూ చనిపోతుండగా ఆమె శివై అంటే పార్వతీదేవిని పూజించింది. అప్పుడే కలిగిన సంతానం శివాజీ. అందుకు గుర్తుగా శివై పేరు ఇతడికి పెట్టింది. శివాజీ తండ్రి అయిన సహాజీ బీజా